ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. ఎక్కడి నుండి వచ్చారు? దర్శనం బాగా అయిందా? ప్రసాదాలు బాగున్నాయా? ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా అంటూ దేవస్థానం ఈవో వెంకటరావు భక్తుల్ని అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖ నుండి వచ్చి ఈవోగా బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ కలెక్టర్ వెంకట్రావు దేవస్థానం పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సింహగిరిపై అన్ని విభాగాలను తిరుగుతూ సాయంత్రం విభాగాధిపతులతో సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రెండవ శనివారం సెలవు దినం కావడంతో సింహాచలేశుని దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పలు చోట్ల ఆయన భక్తులతో మాట్లాడారు. దర్శనం బాగా జరిగిందా అంటూ అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాలు అన్నప్రసాద భవనం దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా అంటూ అడిగారు. మొహమాటం వద్దు, నిజంగా చెప్పండి, పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం, సలహాలు ఇస్తే తీసుకుంటామంటూ భక్తులను పలుమార్లు అడిగారు. అన్ని చోట్ల భక్తుల నుండి సానుకూల స్పందన రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. నిత్యాన్న ప్రసాద భవనం వద్ద భక్తులు భారీగా ఉండడంతో ఈవో అధికారులతో మాట్లాడారు. సెంట్రల్ స్టోర్, ప్రసాదాల తయారీని వేరే చోటికి మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. అన్నదానం భవనం పై అంతస్తులో కూడా భక్తులకు అన్నప్రసాదం అందించే ఏర్పాట్లు చురుగ్గా జరిగేటట్టు చూడాలని అధికారులను ఆదేశించారు. లడ్డు, పులిహార ప్రసాదాన్ని రుచి చూశారు. అన్నప్రసాదం తింటున్న భక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీలు పనిచేస్తున్న తీరును పరిశీలించారు. కొన్ని కెమెరాలు పనిచేయకపోవడాన్ని గమనించి ఆలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతక స్వామి వారి దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయంలో జరగనున్న ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి జరుగుతున్న యాగశాల పనులను చూశారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో భాగంగా పర్యాటక శాఖ నిర్మించిన క్యూ కాంప్లెక్స్ భవనాన్ని, దానికి ఆనుకుని జరుగుతున్న పనులను ఇంజనీరింగ్ అధికారులు ఈవోకు చూపించారు. ఓం నమో నారసింహాయ.